నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సాటర్డే మ్యాచ్ నెంబర్ 44 ఐపీఎల్ 2026లో చెన్నై వర్సెస్ ముంబై ఆడబోతుంది చెన్నై వేదికగా. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది మాట్లాడితే మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్ కీలకమైన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఇరు జట్లకు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి దూరంగా ఉన్నటువంటి ముంబై, కొంత దగ్గరగా ఉన్నటువంటి సిఎస్కే మధ్య జరుగుతున్న పోరు. చెన్నై వేదికగా మ్యాచ్ ఏమన్నా ఫైట్ ఉండబోతుందా, లేకుంటే ఇది కూడా సప్పసప్పగా ఉంటుందా అభిమానులకు మ్యాచ్? ఫైట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా సరే, వాళ్ళ పొజిషన్ అంత గొప్పగా లేదు, పాయింట్స్ టేబుల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో లేదు నిజమే. కానీ బోత్ ఆర్ వెరీ గుడ్ సైడ్స్. ఎందుకంటే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు రెండు టీమ్స్లో. ఒకవైపు సంజు శాంసన్, శివం దుబే ఉంటే మరోవైపు బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, రోహిత్ శర్మ ఉన్నాడు. సో బోత్ ఆర్ వెరీ గుడ్ టీమ్స్. ఏదో ఒక పాయింట్లో వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ముఖ్యంగా ముంబై వాళ్ళు వరుస వైఫల్యాలు, బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలో సమస్యలు కనిపిస్తున్నాయి. కానీ లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తే విల్ జాక్స్, ర్యాన్ రికల్టన్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. 240 రన్స్ కూడా చేశారు. సో బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ కొంతవరకు సాల్వ్ అయినట్టుగా ఉన్నాయి. బౌలింగ్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా బిమ్రా ల్యాక్ ఆఫ్ రిటర్న్స్ అది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ సైడ్. అలాగే చెన్నై కూడా ఇప్పుడు టీం సెట్ అయినట్టుగా ఉంది. ఇంజరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఐష్ మాత్రే, ఖలీల్ లాంటి వాళ్ళు రీసెంట్గా ఇంజరీ అవ్వడం అయినా కూడా సంజు ఫామ్లో ఉన్నాడు. ఋతురాజ్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. సో డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచే ఉంటుంది. రోహిత్ శర్మ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేస్తారా? అంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ అంత తొందరగా హీల్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ చాలా టైం తీసుకుంటుంది. రోహిత్ శర్మకి గతంలో కూడా ఈ హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం ఉన్నది. ఐ థింక్ అతను ఎంతవరకు ఫిట్ అవుతాడు అనేది మనకి డౌట్గానే ఉంది. బట్ వాళ్ళకి మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దొరికింది అనుకోవాలి. ర్యాన్ రికల్టన్ అండ్ విల్ జాక్స్ ఒక మంచి స్టార్ట్ కూడా అందించారు. సో రోహిత్ శర్మ 100% ఫిట్ అయితే తప్ప అతన్ని ఆడిస్తారని అనుకోను. ఐ థింక్ ఈ రెండు టీమ్స్ ఎల్ క్లాసికో అంటాం మనం. ఎందుకంటే 10 టైటిల్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య. సో దే నో హౌ టు విన్ మ్యాచెస్, హౌ టు విన్ టైటిల్స్. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. సిఎస్కేనేమో సంజు శాంసన్ ఆడితేనే గెలుస్తుంది, లేదంటే గెలవనటువంటి పరిస్థితి ఏర్పడింది. ముంబైకి దారుణంగా మొన్న బ్యాటింగ్ చేసినా గెలవనటువంటి పరిస్థితి. రెండు బ్యాటింగ్ లైనప్లు చూస్తే ఏది బెటర్గా ఉందని చెప్పొచ్చు? ఇప్పుడు ముంబై కొంత రికవర్ అవుతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే విల్ జాక్స్ వరల్డ్ కప్లో ఎంత బాగా ఆడాడో మనం చూసాం. అలాగే ఐపీఎల్లో ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్లోనే హీ మేడ్ ఇస్ హ్యూజ్ ఇంప్రెషన్. ఒక మంచి క్విక్ ఫైర్ 50 చేశాడు. ర్యాన్ రికల్టన్ని కొన్ని మ్యాచ్లో పక్కన పెట్టారు. అతను తీసుకొస్తే అతను ఒక 100 కొట్టి నాట్అవుట్గా నిలబడ్డాడు. హార్దిక్ పాండ్యా మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. తిలక్ వర్మ మనకు తెలుసు, ఆల్రెడీ ఒక సెంచరీ కూడా చేశాడు. సో ముంబై మెల్లమెల్లగా ఆ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ నుంచి రికవర్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నవన్ ధీర్ కూడా బాగానే ఆడుతున్నాడు. వైరాజ్ చెన్నై విషయానికి వచ్చేసరికి సరే, ఓపెనర్స్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు ఇప్పుడు, సంజు అండ్ ఋతురాజ్. అటు తర్వాత బ్యాటింగ్ ఎంతవరకు క్లిక్ అవుతుంది. ముఖ్యంగా శివం దుబే నుంచి మనం ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రావట్లేదు. అది టీంని బాగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అలాగే కొత్త కుర్రాళ్ళు వాళ్ళు తీసుకొచ్చారు, ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ. వాళ్ళు ఇద్దరు కూడా డిసప్పాయింట్ చేశారు. ఇద్దరికి కలిపి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళిద్దరిని తీసుకుంటే రిటర్న్స్ ఆర్ వెరీ పువర్ ఫ్రమ్ దమ్. సో ఐ థింక్ చెన్నైకి అంత స్ట్రాంగ్గా లేదు, బ్యాటింగ్ లేనిపోయేమో నాకు అనిపిస్తుంది. బౌలింగ్ విషయాల్లో ఎలా చెప్పొచ్చు అంటారు? రెండు టీంలలో విభాగంలో ఏది కొంత స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? చూడడానికైతే ముంబై కనిపిస్తుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బౌలింగ్లో నన్ను అడిగితే చెన్నై ఇస్ బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్షుల్ కాంబోజ్ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. న్యూ బాల్తో బాగా బౌలింగ్ వేస్తున్నాడు. డెత్లో కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు అతను. తర్వాత చెన్నై స్పిన్నర్స్ నూర్ అహ్మద్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. నూర్ అహ్మద్ మళ్ళీ లాస్ట్ సీజన్లో హీ వాజ్ వండర్ఫుల్. బట్ ఆ లెవెల్లో కాకపోయినా గత 2-3 మ్యాచ్లో నూర్ అహ్మద్ మళ్ళీ ఆ రిథమ్ మళ్ళీ సాధించినట్టు కనిపిస్తున్నాడు. అలాగే అఖిల్ హుస్సేన్ కూడా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు. అఖిల్ హుస్సేన్ పవర్ ప్లేలో మంచి బౌలింగ్ వేస్తున్నాడు అతను కూడా. సో ఈ స్పిన్నర్స్ ఇద్దరు రాణించడం, కాంబోజ్ తర్వాత జేమీ ఓవర్టన్. సో చెన్నై బౌలింగ్ ఇస్ లుకింగ్ బెటర్ దెన్ ముంబై బౌలింగ్. ముంబై బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, బుమ్రాతో సహా అందరు కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎదురుగా చేతులు ఎత్తేసారు. సో ఎస్ఆర్హెచ్ చాలా ఈజీగా 244 టార్గెట్ని చేజ్ చేయడం, అశ్విని కుమార్ లాంటి బౌలర్స్ అది చాలా ఎక్కువ రన్స్ ఇచ్చారు. సో ఐ థింక్ ఎట్ ప్రజెంట్ చెన్నై ఈజ్ హ్యావింగ్ ఎ బెటర్ బౌలింగ్ అటాక్ దెన్ ముంబై నాకు అనిపిస్తుంది. అండ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడితే చాలామంది ఇక చాలు ఓపిక అయిపోయింది, అతన్ని పక్కన పెట్టండి అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి వివిధ ప్లాట్ఫామ్స్లో. ఎందుకంటారు సూర్యకుమార్ యాదవ్ ఇంత దారుణమైనటువంటి ఫామ్ ఇంకా కొంత రెస్ట్ ఇస్తేనే బెటర్ అంటారా? ఇంకో మ్యాచ్లో కొనసాగిస్తే బాగుంటుందంటారా? ఏం చేయబోతుంది ముంబై ఇండియన్స్?
ముంబైకి ఉన్న ప్రాబ్లం అదే సాయి. ఏంటంటే అక్కడ అన్ని బిగ్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళని పక్కన పెట్టాలంటే కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ఇండియా కెప్టెన్ అతను. మనకి వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. అంతకుముందు ఏషియా కప్ గెలిపించాడు. ఈ వరల్డ్ కప్‌లో కూడా అతని ఫార్మ్ అంత గొప్పగా లేదు. సో, సూర్యకుమార్ ఫార్మ్ కంప్లీట్‌గా డిప్ అయిందని చెప్పి మనకి లాస్ట్ సీజన్‌లో అతను ప్రతి మ్యాచ్‌లో 25 ప్లస్ చేయడం, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డ్ గెలుచుకోవడం కూడా చూసాం మనం. కానీ అలాంటి సూర్యకుమార్ ఇప్పుడు కంటిన్యూయస్‌గా ఫెయిల్ అవుతున్నాడు. అతని రేంజ్ ఆఫ్ షాట్స్ కూడా తగ్గిపోయినాయి. ఒకప్పుడు మిస్టర్ 360 అని చెప్పుకునేది. ఇప్పుడు అతను ఆ సూప్లా షాట్ అని చెప్పి స్క్వేర్ లెగ్ మిడ్ వికెట్ వైపు కొట్టే షాట్ మినహా మిగతా షాట్స్ సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అండ్ హి ఈస్ నాట్ స్కోరింగ్ ఎనీ రన్స్ ఎట్ ఆల్. సో, ఎంత గొప్ప ప్లేయర్ అయినా నికోలస్ పూరన్ కావచ్చు, సూర్యకుమార్ కావచ్చు, వీళ్ళు కంటిన్యూస్‌గా ఫామ్‌లో లేనప్పుడు వాళ్ళని పక్కన పెట్టి మీరు వేరే ప్లేయర్స్‌కి అవకాశం ఇవ్వాలి. ముంబై టీమ్‌లో బోలెడంత టాలెంట్ ఉంది. బోలెడంత యంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. సో, సూర్యకుమార్‌ని పక్కన పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ నీడ్ రిజల్ట్స్. ఇప్పుడు ముంబై పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై అయ్యే అవకాశం లేదు. ఓన్లీ ఒక థియరాటికల్ ఛాన్స్ ఉంది. ప్రతి మ్యాచ్ గెలవాలి. ఆ ప్రతి మ్యాచ్ గెలిచే సత్తా కూడా ఆ టీంలో కనబడట్లేదు. సో, అట్‌లీస్ట్ ప్రయత్నం అయితే చేయాలి కాబట్టి మరి ఇండియా కెప్టెనా లేకపోతే వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యాట్స్‌మెన్ ఇన్ టీ20 ఫార్మాట్ ఇవన్నీ పక్కన పెట్టేసి రెప్యుటేషన్ కాకుండా పర్ఫార్మెన్స్ ఆధారంగా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది. దే హ్యావ్ టు టేక్ సమ్ టఫ్ డెసిషన్స్. లాస్ట్ మ్యాచ్‌లో కూడా హార్దిక్ పాండ్యా అదే చెప్పాడు. వీ హ్యావ్ టు టేక్ సమ్ టఫ్ డెసిషన్స్ అని చెప్పి. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని టీంలో హోల్‌సేల్ చేంజెస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్‌గా ఈరోజు మ్యాచ్‌లో బ్యాటింగ్ ఇంపాక్ట్ చూడొచ్చా? మనం బౌలింగ్ ఇంపాక్ట్ చూడొచ్చా? అండ్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? స్ట్రైట్ ఎడ్జ్ ఎవరికిస్తారు? అంటే చెన్నై జనరల్‌గా ఈ సీజన్‌లో బ్యాటింగ్ ఫ్రెండ్లీ కనిపించినా కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో మే నెల వచ్చేసింది. ఇప్పుడు పిచెస్ స్లో డౌన్ అవుతాయి. పిచెస్ బాగా టైర్సమ్ పిచెస్ ఉంటాయి. వెదర్ కూడా చాలా హాట్ వెదర్ ఉంది. దానివల్ల ఏంటంటే మీరు ఎంత వాటరింగ్ చేసినా పిచ్‌లో డ్రైనెస్ వల్ల నీరు తొందరగా ఆవిరైపోయి పిచెస్ టాప్ సాయిల్ లూజ్ అయిపోతుంది. టాప్ సాయిల్ ఎప్పుడైతే లూజ్ అయిందో మీకు స్పిన్నర్స్ కానీ, పేసర్స్ కానీ హెల్ప్ ఉంటుంది. పిచెస్ అంత ట్రూ నేచర్ ఉండవు. సో, బాల్ గ్రిప్ అవుతుంది. కట్టర్స్ వేసే వాళ్ళకి లేకపోతే స్పిన్నర్స్‌కి హెల్ప్ ఉంటది కాబట్టి ముఖ్యంగా చెన్నై ఈస్ నోన్ టు బి స్లో అండ్ లో పిచెస్. కానీ ఈ సీజన్‌లో అలా లేవు గానీ అక్కడ హాట్ వెదర్ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా బౌలర్స్‌కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. అంత హై స్కోర్స్ వస్తాయని నేను అనుకోను. సో ఎవరు గెలవబోతున్నారంటే ఏం చెప్తారు సార్? ఎవరు కొంత ఎడ్జ్ ఎక్కువ ఇయ్యొచ్చు? అంటే ముంబై వరుస ఓటముల్లో ఉంది. ప్లస్ చెన్నై ఏంటంటే వాళ్ళు అటు బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో కొంతవరకు రికవర్ అవుతున్నారు. దే ఆర్ స్టాండింగ్ ఎ బెటర్ ఛాన్స్. ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టుగా సంజు గనక మంచి స్టార్ట్ అందిస్తే సంజు ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అతను. అతను గనక ఫామ్‌లోకి వచ్చి ఆడితే గనక హీ విల్ మేక్ ఇట్ కౌంట్. సో, సంజు పర్ఫార్మెన్స్ బాగుంటే చెన్నై గెలుస్తది. ఓవరాల్‌గా కూడా చెన్నై ఈస్ లుకింగ్ ఎ బెటర్ సైడ్. అంటే ఆన్ పేపర్ అని కాదు, పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే చెన్నై ఈస్ హావింగ్ ఎ బెటర్ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళకి 6 పాయింట్లు ఉన్నాయి. ముంబైకి 4 పాయింట్లు మాత్రం ఉన్నాయి ప్రస్తుతం ఈ స్టేజ్‌లో. ఐ థింక్ చెన్నై విల్ హావ్ ఎ బెటర్ ఛాన్స్ పర్టిక్యులర్‌లీ వైల్ ప్లేయింగ్ ఎట్ హోమ్ అని రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అయితే సాటర్డే జరగబోతున్నటువంటి మ్యాచ్‌లో చెన్నై వర్సెస్ ముంబై తలపడబోతుంది. కీలకమైనటువంటి ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలబడతాయా? లేక ఓడి ఎలిమినేషన్‌కి దగ్గరవుతాయా అనేది వేచి చూడాలి.